హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ పియర్. టుడే టాపిక్ ఏంటంటే ఏపీడిఎస్సి థర్డ్ క్లాస్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాం మనం. సో క్వశ్చన్ నెంబర్ 1, తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ చూసుకోవచ్చు. ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 వ్యాసం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గేయం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. కింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఆప్షన్ 1 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 మాంచల్ల జగన్నాథరావు, ఆప్షన్ 4 కందుకూరి రామభద్రరావు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ 1, అనంతం ఎవరి ఆత్మకథ? ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఆప్షన్ 1 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 రుద్ర, ఆప్షన్ 3 జాషువా, ఆప్షన్ 4 శ్రీశ్రీ. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, అనుంగు అను పదానికి అర్ధ. సో ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఆప్షన్ 1 చందమామ, ఆప్షన్ 2 చాలా దూరం, ఆప్షన్ 3 ప్రియమైన, ఆప్షన్ 4 నవయుగం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రియమైన. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి భారతి వందనము గేయ రచిత. క్వశ్చన్ అయితే వస్తారు, మళ్ళీ క్లారిటీగానే చూసుకోండి. తల్లి భారతి వందనము గేయ రచయిత. వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. సో ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 3 కందుకూరి రామభద్రరావు, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ 1, క్రింది వారిలో యాత్రాశుద్ధి అనే స్వీయ చరిత్ర ఎవరిది? ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 4 గుర్రం జాషువా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? సో ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 3 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 4 రుద్ర. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. 8th 1, సమరం శాంతి అనే నవల రచయిత. సో ఆప్షన్స్ అనేది చూసుకుందాం. ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 దేవులపల్లి, ఆప్షన్ 3 టాల్స్టాయ్, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టాల్స్టాయ్. నెక్స్ట్ క్వశ్చన్ 9th 1, పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఆప్షన్ 1 ద్రావిడ, ఆప్షన్ 2 అంగ, ఆప్షన్ 3 వంగ, ఆప్షన్ 4 కళింగ.
సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కళింగ. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకోండి 10th వన్. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావింపబడిన గ్రామం. ఆప్షన్స్ అయితే చూసుకోండి. ఆప్షన్ 1 రామాపురం, ఆప్షన్ 2 సీతాపురం, ఆప్షన్ 3 ధర్మవరం, ఆప్షన్ 4 రాఘవాపురం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రామాపురం. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్. మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? ఆప్షన్ 1 12 మంది, ఆప్షన్ 2 10 మంది, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 6. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో జానపద గేయాన్ని గుర్తించండి. ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఆప్షన్ 1 తెలుగు తల్లి, ఆప్షన్ 2 రేలా రేలా, ఆప్షన్ 3 కలపండి చెయ్యి చెయ్యి, ఆప్షన్ 4 బంగారు పాపాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రేలా రేలా. నెక్స్ట్ క్వశ్చన్ 13th. ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు గేయానికి చెందినవి. సో ఆప్షన్స్ అలా చూద్దాం. ఆప్షన్ 1 రేలా రేలా, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 మా ఊరి ఏరు, ఆప్షన్ 4 తెలుగు తోట. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రేలా రేలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఈసఫ్ కథకు చెందిన పాఠం. సో ఆన్సర్స్ అయితే చూద్దాం. ఆప్షన్ 1 మంచి బాలుడు, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 మేమే మేకపిల్ల, ఆప్షన్ 4 నా బాల్యం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జింక. నెక్స్ట్ క్వశ్చన్. నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది? ఆప్షన్స్ అయితే చూసుకుందాం. ఆప్షన్ 1 అల్లూరి భైరాగి, ఆప్షన్ 2 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 3 చింతా దీక్షితులు, ఆప్షన్ 4 మాణిక్యం నరసింహారావు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అల్లూరి భైరాగి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ 1 మధురాతకం రాజా రాజం గారి, ఆప్షన్ 2 చింతా దీక్షితుల గారి, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి, ఆప్షన్ 4 కందుకూరి రామభద్రరావు గారి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి. నెక్స్ట్ క్వశ్చన్. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య. ఆప్షన్స్ అయితే చూసుకోండి. ఆప్షన్ 1 10 మంది, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 12. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 12 అనమాట.